వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా మన విస్తరలోకి అన్నీ వస్తాయంటారు. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితే ఎయిర్పోర్టుల యాజమాన్యాలదైంది. ఇప్పుడు మనం ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటాం. మనం ఏం చేయాలా? బ్యాంకులో లోన్ తీసుకుంటావా, తెలిసిన వాళ్ళ దగ్గర లోన్ తీసుకుంటావా, అన్ని ఆస్తులు అమ్ముకుంటావా, డబ్బులు ఒక లంసం పెట్టుకుని ఒక వ్యాపారం చేస్తాం. ఈ వ్యాపారం ద్వారా లాభం వచ్చిన డబ్బులు తీసి ఆ లాభాన్ని పక్కన పెట్టుకునేనో లేకపోతే దాంతో మరొక ఎక్స్పాన్షనో చేస్తుంటాం. ఎయిర్పోర్ట్లో అట్ట కాదు. వాడు ముందు మాత్రం ప్రభుత్వం దగ్గర నుంచి స్థలం తీసుకుంటారు, అట్లాగే కట్టించడం బిగించేస్తారు, కొంత ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, మిగతాది వీళ్ళు లోన్లు తీసుకుంటారు, లేదా ప్రభుత్వంతో సంబంధం లేకపోతే డైరెక్ట్గా వీళ్ళు ప్రైవేట్ ఏపీపీ పేరుతో డైరెక్ట్గా వీళ్ళే కట్టేస్తారు, బ్యాంకుల్లో నుంచి లోన్స్ తీసుకుంటారు, కట్టడం ప్రారంభమవుతుంది, పూర్తవుతుంది. అయిపోయాక ఎయిర్పోర్ట్కి వచ్చేటటువంటి ప్యాసింజర్ వెహికల్స్ ఏవైతే ఈ ఫ్లైట్లు అయ్యని ఉంటాయో వాటి దగ్గర డబ్బులు వసూలు అవుతాయి, అట్లాగే దాంట్లో పెట్టే స్టాల్స్ ద్వారా డబ్బులు వసూలు అవుతాయి. అన్ని రకాల కోణాల్లోనూ సంపాదన ఉంటుంది. నెలకి ఇన్ని కోట్ల రూపాయలు అని ఉంటుంది. ఈ కోట్ల రూపాయల్లో ఆ బ్యాంక్ లోన్స్ తీర్చుకుని మిగతా వచ్చింది లాభంగా చేసుకోవాలి. కానీ వీళ్ళు కొత్త ఎత్తులు వేస్తున్నటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్టులలో ఇప్పుడు ఎక్స్పాండ్ చేస్తాం అని చెప్పేసి కేంద్రం నుంచి అనుమతి తీసుకుంటారు. తీసుకున్న తర్వాతన ఆ ఎక్స్పాన్షన్కి అవసరమైనటువంటి నిధులు అన్నటువంటి పేరుతో ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ ఫీ అని చెప్పేసి ప్రతి టికెట్ మీదన 250 రూపాయల, 350 రూపాయల, 450 రూపాయల, 650 రూపాయల ఒరిజినల్ ఫ్లైట్ కాస్ట్తో పోటీ పడుతూ ఈ కాస్ట్ ఉంటుంది. ఈ డబ్బులతో 10,000 కోట్లు, 20,000 కోట్లు తాము ఎంత అనుకున్నారో అంత వచ్చేదాకా ఇది వసూలు చేస్తామని చెప్తారు. ఫైనల్గా ఎక్కడ తాగుతుందంటే అది ఆగదు. ఆ డబ్బులు యథాతథంగా కొనసాగుతూనే ఉంటాయి. అవసరమైతే ఇంకా ఎక్స్పాన్షన్ అంటారు. అంటే వాడు ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి మనం డబ్బులు పెట్టుబడి పెట్టడం ఏంటి? పెట్టుబడిగా తీసుకుంటున్నాడా? లేదు, మన దగ్గర నుంచి బలవంతంగా గుంజుకుంటున్నాడు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, అమెరికాలో ఇది మన హైదరాబాద్లో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు ముంబైలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి 325 రూపాయలు డొమెస్టిక్ ప్యాసింజర్ల నుంచి గుంజుతారట వీళ్ళు, 650 రూపాయలు ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ నుంచి గుంజుతారట. రాబోయే 5 ఏళ్లలో 10,000 కోట్ల రూపాయలు ఈ విధంగా జనం నుంచి లూటీ చేస్తారట.